నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తమిళ రాజకీయాల్లో కొత్త స్టార్ ఉదయించబోతున్నారా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. తమిళ రాజకీయాల్లో నెలకొన్న శూన్యతను క్యాష్ చేసుకోవడానికి వడివడిగా అడుగులేస్తూ వస్తున్నాడు తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్. మరి గత స్టార్ల మాదిరిగానే ఆయన కూడా తమిళ రాజకీయ ఆకాశంలో వెలిగిపోతారా? ఇంతకీ కమల్ హాసన్ కు అంత సీనుందా? రాజకీయ ప్రవేశానికి రెడీ అవుతున్న కమల్ తర్జన భర్జనల మధ్య మదన పడుతున్న రజనీ, తమిళ రాజకీయాలలో కొత్త నాయకుల ఉదయం, ఫ్యాన్స్ అభిమానం ఓట్లుగా మారుతుందా? డిఎంకే అన్నా డిఎంకే ఓటు బ్యాంక్ చీలుతుందా? గత ఏడాది కాలంగా తమిళ రాజకీయాలు హాట్ గా హాలీవుడ్ సినిమాను మించిపోయే ట్విస్టులతో సాగిపోతున్నాయి. జయలలిత మరణం, అన్నా డిఎంకే చీలిక, శశికళ అరెస్ట్, ఆపై దినకరన్ డ్రామా, ఇంతలోనే పళనిస్వామి పన్నీర్ సెల్వం ఒక్కటవ్వటం, అన్నా డిఎంకే నుంచి మన్నార్గుడి మాఫియా తుడిచిపెట్టుకుపోవటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఉన్నన్ని మలుపులు ఎక్కడా లేవనే చెప్పాలి. దశాబ్దాలుగా తమిళ రాజకీయాలలో రెండు ధృవాలుగా జయలలిత, కరుణానిధి ఉంటూ వచ్చారు. గత ఏడాది జయలలిత కన్నుమూశారు. కరుణానిధి కూడా వయసు మీద పడటంతో కొడుక్కి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతానికి తమిళ రాజకీయాలలో బలమైన చరిష్మా ఉన్న నాయకుల శూన్యత కనిపిస్తోంది. మరి దీన్ని క్యాష్ చేసుకోవటానికి కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు మొదలైపోయాయి. చాన్నాళ్లుగా పొలిటికల్ ఎంట్రీ మీద గట్టి సంకేతాలు పంపుతున్న తమిళ స్టార్ కమల్ హాసన్ ఎట్టకేలకు గుట్టు విప్పారు. ఈ నెలాఖరు కల్లా తాను పార్టీ పెట్టబోతున్నట్టు చెప్పుకొచ్చారు. உங்கள் வட்டாரத்தில் இருந்து நீங்கள் தேர்ந்தெடுத்தவர்கள், அதற்கான நேரம் உங்களுக்கெல்லாம் வந்துவிட்டது. நீங்கள் தலைவராக இருக்கிறீர்களா என்று என்னை பார்த்து கேட்கிறீர்கள். நான் உங்களை பார்த்து கேட்கிறேன், தலைமை ஏற்கும் தைரியம் உங்களுக்கு வந்துவிட்டதா என்றால் அதற்கான வேலையை இந்த சுபமுகூர்த்த வேளையில் தொடங்குங்கள். உங்கள் கையும் சுத்தமாக இருக்க வேண்டும். பிறகு நீங்கள் கேட்கலாம், உங்க கை சுத்தமா இருக்காது. నిజానికి ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయమున్నా ఈలోగానే బలపడే గట్టి వ్యూహంతోనే వస్తున్నారు కమల్ హాసన్. ఇటు అన్నా డిఎంకే చీలిక, అటు డిఎంకే నాయకత్వం బలహీనంగా ఉండటం తన రాజకీయ రంగ ప్రవేశానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదని ఆయన భావిస్తున్నారు. అందుకే తన పొలిటికల్ ఎంట్రీ స్పీడప్ చేశారు. ఇప్పటికే అభిమానులతో పలుసార్లు సమావేశమైన కమల్ హాసన్ పార్టీ పెట్టేందుకు అవసరమైన కార్యాచరణ కూడా మొదలుపెట్టేశారు. ఇక వీటితో పాటు పలు వర్గాలతో కూడా చర్చలు జరుపుతున్నారు. పార్టీ ముసాయిదా, ఎజెండా, ఇతర రాజకీయ లక్ష్యాలకు తుది రూపు ఇవ్వటంలో ఆయన బిజీగా ఉన్నారు. నిజానికి తమిళ రాజకీయాలలో కొత్త పొలిటికల్ స్టార్ ఎవరైనా వస్తారా అంటే అది రజనీకాంతే అన్న అంచనాలుండేవి. కానీ రజనీ కన్నా లేటుగా పొలిటికల్ పావులు కదపటం మొదలుపెట్టిన కమల్ హాసన్ ఇప్పుడు మరింత స్పీడ్ అందుకున్నారు. సూపర్ స్టార్ రజనీ అడుగుపెట్టేలోగానే తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని శరవేగంగా పావులు కదుపుతున్నారు. పార్టీ పెట్టకపోయినా పొలిటికల్ గా ఎలా ముందుకు వెళ్లాలో ప్లాన్ చేసుకుంటున్నారు. నవంబర్లో తమిళనాట జరగబోయే స్థానిక ఎన్నికలలో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో తమిళనాడు వ్యాప్తంగా తన పార్టీ తరపున 4000 మంది అభ్యర్థుల్ని బరిలోకి దించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు అభిమాన సంఘాల్ని, శ్రేయోభిలాషుల్ని ఎప్పటికప్పుడు కలుస్తూ ఫుల్ టైం బిజీగా ఉంటున్నారు. ఇక సన్నిహితులతో పాటు ఇతర పొలిటికల్ నేతల్ని కలుస్తూ పార్టీ మేనిఫెస్టో మీద చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దసరా నాడు కానీ లేదా గాంధీ జయంతి నాడు కానీ అభిమానుల మధ్య తన పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయి. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తానన్నది సినిమాల్లో రజనీకాంత్ డైలాగ్. కానీ ఈ డైలాగును కమల్ అందిపుచ్చుకున్నాడు. అందుకే లేటుగా వస్తున్నా, లేటుగా డిసైడ్ అయినా చాలా స్పీడ్ గా వస్తున్నారు. తనకున్న ఫ్యాన్స్ బలంతోనే పాలిటిక్స్ లో దూసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. నిజానికి గత ఏడాది నుంచే ఆయన పొలిటికల్ గా రియాక్ట్ అవుతూ వచ్చారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట మారుతున్న రాజకీయ పరిస్థితులపై నిత్యం ట్వీట్లు పెట్టుకుంటూ వచ్చారు. ఆపై అన్నా డిఎంకేను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అదే టైంలో ప్రతిపక్ష డిఎంకేతో చనువుగా మెలుగుతూ వచ్చారు. స్టాలిన్తో వేదిక పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, ఇలా తన రూట్ క్లియర్ చేసుకోవటమే కాదు, రాబోయే అడ్డంకుల్ని కూడా ఇప్పటినుంచే తప్పించుకుంటూ వస్తున్నారు. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే అది తనకు ఇబ్బందిగా మారుతుందన్న ఆలోచనతో ఆయన మీద విమర్శలు చేశారు. రజనీకాంత్ కి పబ్లిసిటీ పిచ్చి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక భవిష్యత్తు ప్రణాళికలు ఎలా వేసుకోవాలో కూడా ఇప్పటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ను కలిసి రాజకీయంగా చిట్కాలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తమిళ రాజకీయాలలో కమల్ హాసన్ నెగ్గుకు రాగలరా అన్నదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. గత 4 దశాబ్దాలుగా తమిళ రాజకీయాలలో డీఎంకే, అన్నా డీఎంకే మధ్యనే మారుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇందులో కమల్ హాసన్ కొత్త ధృవంగా ఆ స్థాయిలో నిలబడగలరా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. జయలలిత మరణంతో రాష్ట్రంలో నాయకత్వ శూన్యత నెలకొన్నా భవిష్యత్తులో దాన్ని భర్తీ చేసే స్థాయిలో కొత్త నాయకత్వం రాదని మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే గత 10-15 ఏళ్లుగా తమిళ రాజకీయాలలో ఉదయించడానికి సిద్ధంగా ఉన్న స్టార్ రజనీకాంత్. మరి ఆయన ఏం చేయబోతున్నారన్నది కమల్ పొలిటికల్ ఎంట్రీకి ఇబ్బందిగా మారబోతోంది. ఇప్పుడు కమల్ హాసన్ పార్టీ పెట్టినా దాంతో ఎన్నికల ముందుకు వెళ్లలేరు. స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపించి చెప్పుకోదగ్గ స్థానాలలో నెగ్గితేనే ఆయన పొలిటికల్ జర్నీకి ఊపొస్తుంది. కానీ దీనికి కబాలి చెక్ పెడతారా అన్న భయాలు లోలోపల లేకపోలేదు. ఇన్నాళ్లు పొలిటికల్ ఎంట్రీ మీద సైలెంట్ గా ఉన్న రజనీ చాప కింద నీరులా పావులు కదుపుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. 4 నెలల కిందట అభిమానులతో సమావేశమైన రజనీ సమయం వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయన్నారు. ఆపై మళ్లీ అభిమానుల్ని కలిసినప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారట. అంటే ఆయన కూడా పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారా అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇప్పటివరకు తన పొలిటికల్ ఎంట్రీ మీద రజనీకాంత్ క్లారిటీ ఇవ్వకపోయినా ఆయన సోదరుడు మాత్రం లీకులిస్తూనే ఉన్నారు. పార్టీ జెండా, ఎజెండాలు, ఇతర విధి విధానాల గురించి చర్చలు జరుగుతున్నాయంటూ ఆయన సన్నిహితులతో చెప్పుకొస్తున్నారట. అంటే ఆయన ఎంట్రీ కూడా కొంతవరకు కన్ఫర్మ్ అయినట్టే. నాలుగున్నర దశాబ్దాలుగా తమిళ రాజకీయాలు 2 పార్టీల మధ్య సాగాయి. ఇంకా చెప్పాలంటే ఎంజీఆర్, కరుణానిధి ఇద్దరు వ్యక్తుల మధ్య సాగాయి. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత వర్సెస్ కరుణానిధిగా సాగాయి. మరిప్పుడు ఇటు కమల్, అటు రజనీకాంత్ ఇద్దరూ ఒకేసారి బరిలోకి దిగితే ముందు నాయకుల్లాగే సక్సెస్ అయితే రాబోయే రాజకీయాలు కమల్ వర్సెస్ రజనీగా సాగుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్. అసలు నాయకుడు ఎక్కడ పుడతాడు? ఓట్ల నుంచా లేక కోట్ల మంది ప్రజల నుంచా, ఆ ప్రజల గుండెల్లోంచా? ఒక వ్యక్తి నాయకుడిగా ఎలా మారతాడు? ఒక హీరో జన నేతగా ఎలా ఎదుగుతాడు? ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితలు సినీ రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చి మహానేతలుగా ఎలా ఎదిగారు? మరిప్పుడు ఎన్టీఆర్ ప్రభంజనం మరొకరికి సాధ్యమవుతుందా? ఎంజీఆర్ లాంటి రాజకీయ విజయం మరొకరికి సినీ వినీలాకాశంలో వెలిగే స్టార్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కంపల్సరీ. అయితే అన్ని వర్గాల నుంచి అభిమానులు ఉండటమన్నది చిన్న చిన్న నటులకు సాధ్యం కాదు. కానీ సినీ పరిశ్రమలో టాప్ రేంజ్ లో దూసుకువెళ్లే నటులకు మాత్రమే అది సాధ్యం. అంత మాత్రాన ఆ స్టార్లంతా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చెప్పటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన స్టార్ నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు తెలుగు రాజకీయాలలో అదో పేరు మాత్రమే కాదు, ప్రభంజనం కూడా. వెండితెరపై ఆయనో సంచలనం, రాష్ట్ర రాజకీయాలలో ఆయనో విశ్వరూపం. ఒక హీరో లీడర్ గా ఎలా ఎదుగుతాడో చెప్పటానికి ఆయన జీవితమే ఉదాహరణ. 1960ల్లో తెలుగు సినీ రంగంలో మెరిసిన ఎన్టీఆర్ 1980ల్లో రాష్ట్ర రాజకీయాలలో కొత్త అవతారమెత్తారు. అగ్ర నటుడిగా వెలుగుతున్న టైంలోనే 1982 మార్చి 29న రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించారు. అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన 9 నెలల్లోనే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశారు. రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైం అన్న పదానికి సరిగ్గా సరిపోయినట్టు రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొన్న టైంలో ఎన్టీఆర్ ఇచ్చిన ఎంట్రీ తెలుగు రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది. అసలు ఆ టైంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడమే ఓ సాహసం అనుకుంటే, దశాబ్దాల కాంగ్రెస్ ను మట్టి కరిపించి నెగ్గుకు రావటం మరో సాహసం. అప్పటికి దశాబ్దాలుగా కాంగ్రెస్ వ్యవహారాలతో విసిగి వేరే ప్రత్యామ్నాయం లేక, గత్యంతరం లేక నెట్టుకొస్తున్న తెలుగు ప్రజలకు ఓ వెలుగు రేఖగా కనిపించారు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 9 నెలల నుంచి రాష్ట్ర సీఎం పీఠమెక్కారు ఎన్టీఆర్. అంతకు కొన్నేళ్ల ముందుగా జనతా ప్రభుత్వం వచ్చినా అది నిలదొక్కుకోలేదు. పేదవాడే నా దేవుడు, సమాజమే నా దేవాలయమంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి.
కూడు గూడు గుడ్డ అంటూ పేదవాడి అవసరాలు తీర్చే నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజలకు కనిపించాడు. 1983 వరకు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతకు సరైన ప్రత్యామ్నాయంగా అడుగుపెట్టిన ఎన్టీఆర్ మద్రాసి ఆంధ్రులన్న పేరును చెరిపేస్తూ తెలుగువారి స్వాభిమానానికి అంకురార్పణ చేశారు. 3 దశాబ్దాలుగా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బలీయమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా సాగుతోందంటే అందుకు అన్నగారు వేసిన పటిష్ట పునాదులు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం. ఆంధ్రప్రదేశ్లో అన్నగారు ప్రభంజనం సృష్టిస్తే తమిళనాడులో సూపర్ స్టార్ ఎంజి రామచంద్రన్ కూడా ఇలాగే చరిత్ర సృష్టించారు. 1950లో తమిళ సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న ఎంజీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంజీఆర్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో విరివిగా తిరిగారు. 1953 వరకు ఎంజీఆర్ చరిష్మాను కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. అప్పటి వరకు ఖాదీ వేసుకుని కాంగ్రెస్ లో ఉన్న ఎంజీఆర్ ద్రవిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపకులు సిఎన్ అన్నాదురై ఆశయాలకు ఆకర్షితులై డీఎంకేలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి గొంతుగా మారారు. ఎంజీఆర్ నెమ్మదిగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అన్నాదురై తర్వాత పార్టీకి ఎంజీఆరే దిక్కు అన్నంత రేంజ్కి ఎదిగిపోయారు. 1962లో ఎమ్మెల్సీగా ఎన్నికై 1967లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అన్నాదురై మరణం తర్వాత పార్టీకి చుక్కానిగా మారారు. ఆ తర్వాత పార్టీలో కరుణానిధి ప్రాబల్యం పెరగటంతో పార్టీని వీడి అన్నాడీఎంకే అనే కొత్త పార్టీని ప్రారంభించారు. 1977లో ఎంజీఆర్ అన్నాడీఎంకే అధినేతగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అక్కడి నుంచి దశాబ్ద కాలం పాటు అంటే 1987 వరకు ఆయనే సీఎంగా నడిపించారు. ఇలా చివరి వరకు ప్రజలు ఎంజీఆర్ కి బ్రహ్మరథం పట్టారంటే కారణం ఆయన విధానాలు, పరిపాలనే. తొలినాళ్లలో ఆయన సినిమాటిక్ చరిష్మా ఆయనకు ఓట్లు రాల్చినా తర్వాతి కాలంలో మాత్రం ఆయన పరిపాలన, దూరదృష్టి, విధానాలే ప్రజల్ని బాగా ఆకర్షించాయి. ప్రజల సమస్యల్ని గుర్తెరిగి పాలించాల్సిన నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉండటం వల్ల ప్రజలు ఆయనను 10 ఏళ్ల పాటు నెత్తిన పెట్టుకుని పూజించారు. ఇలా తమిళనాట ఎంజీఆర్, ఇక్కడ ఆంధ్రనాట ఎన్టీఆర్ ఇద్దరు ఇటు సినిమాల్లో సూపర్ స్టార్లుగా ఎదిగారు. రాజకీయాల్లోనూ సూపర్ పొలిటీషియన్లుగా మారారు. ఎంజీఆర్ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని, పార్టీ బాధ్యతల్ని భుజానికెత్తుకుని ముందుకు తీసుకువెళ్లిన నాయకురాలు జయలలిత. ఆమె జీవితమంతా పోరాటమే. అనుకోకుండా ఎంజీఆర్ తరపున ప్రచారం చేయటానికి రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత ఆపై ఆ పార్టీకే అధినేత్రయ్యారు. ఎంజీఆర్ మరణం తర్వాత తనదైన రాజకీయ చాతుర్యంతో తమిళ రాజకీయాల్లో బలమైన నాయకురాలిగా ఎదిగారు. 1990ల తర్వాత ఇప్పటి వరకు తమిళ రాజకీయాలలో అన్నాడీఎంకే, డీఎంకే మధ్యనే అధికారం తారుమారవుతూ వచ్చిందంటే కారణం 2 పార్టీలకు ఉన్న సమర్థ నాయకత్వమే. హేమాహేమీలను చూసిన కరుణానిధిని ఢీకొట్టడంలో జయలలిత సూపర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాక ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి జనం మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. దక్షిణాది రాజకీయాలలోనే కాదు, దేశవ్యాప్త రాజకీయాలలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత మాదిరిగా సూపర్ సక్సెస్ అయిన సినిమా స్టార్లు మరొకరు లేరు. మరిప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న కమల్ హాసన్, రజనీకాంత్లు ముందు ఎలాంటి ప్రభావం చూపిస్తారో వేచి చూడాలి. వెల్కమ్ బ్యాక్. సినీ వినీల ఆకాశంలో వెలిగే తారలంతా రాజకీయంలోకొస్తే సక్సెస్ అయిపోతారా? ఫ్యాన్స్ అభిమానం అంతా వాళ్లకు ఓట్లుగా మారి అందలమెక్కిస్తుందా? ఒక స్టార్ హీరో జనం మెచ్చే మహానేతగా ఎదగగలడా? రాజకీయాల్లో రియల్ టైం పొలిటీషియన్లకు, సినీ ఫీల్డ్ నుంచి వచ్చే వాళ్లకు తేడా ఏంటి? వాస్తవాలు తెలుసుకోకుండా వచ్చి చేతులు కాల్చుకున్నదెవరు? చరిష్మాతో పాటు సామర్థ్యాన్ని కూడా కలగలిపి దూసుకెళ్తున్న పొలిటికల్ పార్టీని నడిపించాలంటే కోట్లు ఉండాలి, రాజకీయ వ్యూహం ఉండాలి, పోల్ మేనేజ్మెంట్ తెలియాలి. ఇటు కమల్, అటు రజనీ పాలిటిక్స్ లోకి వస్తానని నేరుగా చెప్పకపోయినా వాళ్ళిద్దరి ఎంట్రీ మీద జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అభిమానులు కూడా వాళ్లు రాజకీయాల్లోకి రావాలని అంటున్నారు. అయితే ఎన్టీఆర్, ఎంజీఆర్లా వీరు పాలిటిక్స్ లో నెగ్గుకు రాగలరా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. రాజకీయ నాయకులు కోపం వచ్చినా శాంతంగా మాట్లాడగలగాలి, పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వెయ్యాలి. కానీ కమల్ కి ఆ స్థాయి రాజకీయ పరిణతి ఉందా అన్నది అంచనా వెయ్యలేని పరిస్థితి. ఒక సెలబ్రిటీ ఎంత మంచివాడైనా, ఎంత గొప్పవాడైనా రాజకీయాల్లోకి దిగితే ప్రత్యర్థులు 100 ఆరోపణలు చేస్తారు. వాటిని ఓర్పుగా స్వీకరించి నేర్పుగా తిప్పికొట్టాలి, కాని ఊరికే రెచ్చిపోకూడదు.
కానీ సదరు హీరో వ్యక్తిగతంగా మనిషి మంచివాడే కావచ్చు, కానీ భావోద్వేగాల్ని నియంత్రించుకోవాల్సిన అవసరముంటుంది. ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తే ముందు ముందు జనంలో చులకనైపోతారు. ఎంత పెద్ద హీరో అయినా తన క్రేజ్తో ప్రజల్ని తన దగ్గరకు రాబట్టుకోగలడు. కానీ తన వ్యూహంతో, తన రాజకీయ చతురతతోనే ఆ అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోగలడు. ఎందుకంటే అభిమానం వేరు, రాజకీయం వేరు. హీరోగా హిట్టు కొట్టడం వేరు, లీడర్గా ప్రజల్ని నడిపించడం వేరు. అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవటం అంత సులువైన విషయం కాదు. అందుకు రాజకీయాల మీద, ప్రజల సమస్యల మీద, వాటి పరిష్కార మార్గాల మీద అవగాహన ఉండాలి. అభివృద్ధిని అర్ధరాత్రి తెల్లారేసరికి సాధిస్తానని చెప్పే దూకుడు కాకుండా సుదీర్ఘ ప్రణాళిక, వ్యూహం ఉండాలి. కానీ ఇలాంటి దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నప్పుడే దీర్ఘకాలం రాజకీయాల్లో దూసుకువెళ్లడం సాధ్యమవుతుంది. ఇటు కమల్ హాసన్, అటు రజనీకాంత్ ఇద్దరు హిట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నారు. అందుకే వారి చరిష్మాను క్యాష్ చేసుకోవాలని పొలిటీషియన్లు, వారు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే హీరోలంతా అభిమానుల మాట విని వారి ఫాలోయింగే అన్ని చోట్లా వస్తుందనుకుని వెండి తెర మీద నుంచి రాజకీయ తెరపైకి వస్తే నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. అభిమానులు ఎప్పుడూ రమ్మనే అంటారు. అది అభిమానంతోనే అంటారు తప్ప నిజంగా కాదు. 100 మంది చెప్పారని వెనకా ముందు ఆలోచించకుండా, మన శక్తిని సరిగ్గా అంచనా వేసుకోకుండా ఫ్యాన్స్ అభిమానమంతా ఓట్లుగా మారిపోతుందన్న అపోహలతో రాజకీయాల్లోకి వచ్చేస్తే జరిగే పరిణామాలేంటో తెలుగు రాజకీయాలలో చిరంజీవిని చూస్తే అర్థమవుతోంది. ఇక జనసేనతో జనం ముందుకొచ్చిన పవన్ పక్కా పద్ధతిగా ప్లాన్డ్ గా వెళ్తున్నారు. రాబోయే 20-25 తానేం చేయాలో పూర్తి స్పష్టతతో పవర్ స్టార్ ముందుకు వెళ్తున్నారు. రాజకీయాలంటే పూలబాట కాదు, రాళ్లు. పాలిటిక్స్ లోకి వచ్చాక ఏం చేసినా దానికి భిన్న ప్రతిస్పందనలు ఉంటాయి. కొందరు పూలు వేస్తారు, కొందరు రాళ్లు వేస్తారు. అన్నింటినీ తట్టుకోవాలి. రాజకీయాలంటే అధికారంలో ఉండటమే కాదు, అన్ని వేళలా ఉండటం, ప్రతిపక్షంలోనైనా వ్యూహాత్మకంగా ఉండటం. వైఎస్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లాంటి నాయకులంతా రియల్ పొలిటీషియన్లు. వీళ్లకు జనంలో క్రేజ్ ఎంత ఉందో రాజకీయంగా వ్యూహం కూడా అంతే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు జనం క్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వాళ్లకు ఓ సుదీర్ఘ వ్యూహం ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే పొలిటికల్ గా, ప్రొఫెషనల్ గా ఉంటారు. జనం కోసం పోరాడతారు, ఉద్యమాలు చేస్తారు, జనం దగ్గరకు వెళ్తారు, వారి కష్టాలు తెలుసుకుని వారిలో ఒకరిగా మెలుగుతారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని, కేడర్ను నిత్యం కాపాడుకుంటారు. ఇలాంటి నాయకులు ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే ఇక జీవితాంతం రాజకీయాల్లోనే ఉంటారు. అలాంటి సీరియస్ పొలిటీషియన్ల స్థాయికి కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న ఒకే ఒక్క కారణంతో రాజకీయాల్లోకి వచ్చేస్తే తర్వాత ఇబ్బంది పడక తప్పదు. ఒకవేళ వచ్చినా ఆపై సుదీర్ఘ వ్యూహం, సీరియస్నెస్ లేకపోతే రాణించలేమన్నది తమిళనాట విజయకాంత్ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తమిళ రాజకీయాలలో 2 ప్రధాన పార్టీలను ఢీకొట్టేందుకు డిఎండికేతో అడుగుపెట్టిన విజయకాంత్ ఫస్ట్ అటెంప్ట్ లో దక్కించుకున్న సీట్లు ఒక్కటే. ఆ తర్వాత వ్యూహాత్మకంగా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని అధికారంలో మాత్రం భాగస్వామి కాలేదు. ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా విజయకాంత్ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారంటే కారణం ఆయనకు ఒక వ్యూహం లేకపోవటమే. అంతేకాదు, తన పొలిటికల్ కెరీర్ మీద ఆయనకు సీరియస్నెస్ లేదు, స్పష్టత లేదు. ఇప్పుడు ఇదే రాజకీయ ముఖచిత్రంపై కమల్ హాసన్ అడుగు పెట్టాలనుకుంటున్నారు. మరి ఆయనకు ఏ స్థాయిలో క్లారిటీ ఉందో అర్థమవుతోంది. ఫ్యాన్స్ పిలిచారనో, మీడియా రాసిందనో ఊహల పల్లకీలెక్కి వచ్చేస్తే చివరికి ఓటమి ఒడిలోకి చేరాల్సి ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా వాస్తవాన్ని గుర్తించాలి. వారి బలమెంతో వాళ్లు తెలుసుకోవాలి. ఎన్టీఆర్, ఎంజీఆర్ సక్సెస్ అయ్యారంటే వారి చరిష్మా ఒక్కటే కారణం కాదు. వాళ్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే టైంకి రాష్ట్ర రాజకీయాల్లో స్పేస్ ఉంది, వ్యాక్యూమ్ ఉంది. దీంతో పాటు వాళ్లకు ఒక నిర్దిష్టమైన మోటో ఉంది. హీరోలుగా సమ్మోహన శక్తే కాదు, జన సమూహాన్ని నడిపించగలిగే సత్తా కూడా ఉంది. దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో వారికంటూ ఓ నిర్దిష్ట వ్యూహముంది. దాన్ని ప్రజలకు చెప్పి నమ్మించగలిగారు. కాబట్టే వారిని నాయకులుగా ప్రజలు ఆదరించారు. తమిళనాడులో పొలిటికల్ ఎంట్రీకి ఇది కరెక్ట్ టైమే కావచ్చు. కానీ కమల్, రజనీకాంత్లిద్దరికీ రాజకీయంగా ఎంత సమర్థత ఉందన్నదే ఇక్కడ పాయింట్. అంతేకాదు, అప్పటికీ ఇప్పటికీ జనం ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. అప్పట్లో నటుల్ని దేవుళ్లుగా ఆరాధించారు. కానీ ఇప్పుడు సినిమానే, పాలిటిక్సే అన్న ధోరణి ఎక్కువైంది. దీంతో పాటు కమల్, రజనీ ఇద్దరికీ ప్లస్లు, మైనస్లు రెండూ ఉన్నాయి. ఎవరు రాజకీయాల్లో సక్సెస్ అవుతారన్నది వారి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది.